హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్. చూడండి ఎంత బాగుందో. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ సూపర్గా చాలా బాగుంటుంది. కొంచెం క్రొత్తగా ఎలా చేయాలో నేనైతే మీతో షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే పోదాం. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్దాం. ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ముందుగా నేను స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం 6 స్లైస్ల బ్రెడ్ అయితే తీసుకున్నాను. 6 స్లైస్ల బ్రెడ్కి అయితే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని ఇలాంటి కొద్దిగా లోతుగా వెడల్పాటి ఒక గిన్నె తీసుకోవాలి. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని ముందుగా మనం ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి 2 ఎగ్స్ అయితే ఇందులోకి వేసేసాను. ఇప్పుడు ఇందులోకి మనం బాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని, మనం ఏది చేసుకున్నా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. చూడండి కొద్దిగా ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకొని బాగా ఇలా గిల్ల కొట్టుకోవాలి ఎగ్స్ని. చూడండి ఇక్కడ బాగా ఇలా గిల్ల కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వేసి చూడండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ కూడా ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా దాల్చిన చెక్క, మనం వంటల్లోకి వేసుకుంటాం కదా దాల్చిన చెక్క, చికెన్లో వేసుకుంటాం కదా, ఇదైతే కొద్దిగా తీసుకొని నేను చూడండి ఇలాంటి చిన్న రోళ్ళు ఉంటాయి కదా, ఇందులో అయితే నేను క్రష్ చేసుకున్నాను అనమాట. చూడండి కొద్దిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం మనం. చూడండి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఇలా చల్లుకుంటున్నాను. వేస్తే మంచి స్మెల్తో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలిసే వరకు కలిపేసుకుందాం. చూడండి మిల్క్ పౌడర్ కూడా కొద్దిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను. మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే మిల్క్ బ్రెడ్లో కొద్దిగా షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఒక 2.5 స్పూను షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే వేసుకుంటున్నాను. పచ్చి పాలు అయినా వేసుకోవచ్చు, బాగా తిక్కుగా ఉండే పాలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మనము బీట్ చేసుకోవాలి. మనం వేసిన మిల్క్ పౌడరు, దాల్చిన చెక్క పొడి కొద్దిగా వేసాం కదా, అంతా బాగా కలిసేటట్టు అంతా ఇలా బీట్ చేసుకోవాలి. మనకి నురగ రావాలి, అప్పటి వరకు బాగా ఇలా బీట్ చేసుకుందాం. చూడండి బాగా ఇలా ఎంత బాగా వచ్చింది. ఇలా నురుగు వచ్చే వరకు మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా, అందువల్ల కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. చూడండి నేను ఎక్కువ అయితే వేయలేదు, ఒక్క డ్రాప్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను దాల్చిన చెక్క పొడి కూడా వేసాను కదా, అది కూడా చాలా స్మెల్ బాగుంటుంది. ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చాలా అయితే చాలా బాగుంటుంది స్మెల్. మళ్ళీ ఒకసారి అంతా బీట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించినాను కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా బాగా నురుగు వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బ్రెడ్ ముంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బటర్ వేసుకోవాలి. ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, బటర్తో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి బటర్ అంతా అప్లై చేసుకొని కరగనిద్దాం. ఇంకా కొద్దిగా కూడా వేసుకుందాము. వేసుకొని బాగా కరగనిద్దాం. బటర్ కూడా బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం బ్రెడ్ని ఇందులోకి వేసుకుందాం. చూడండి మనం ఎగ్గు మిల్క్ అంతా ఇలా బీట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ముంచుకోవాలి. ఇందులోకి బాగా ముంచేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగే మనం వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఆమ్లెట్ చేసుకుందాం. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి, వెంటనే అయితే తిప్పుకోకూడదు. అటు ఇటు కదుపుకుంటూ తిప్పుకుందాము. మీకు బటర్ లేకపోతే ఆయిల్తో అయినా టోస్ట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ పక్క కూడా తిప్పి వేసుకోవాలి. ఇంకొద్దిగా బటర్ వేసుకుందాం.
ఇంకొక పక్క కూడా కాలాలి కాబట్టి బటర్ వేసుకుంటూ అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగుందో. దాల్చిన చెక్క పొడి వేసాను కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పక్క కాలింది, ఇంకొక పక్క కూడా తిప్పేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి కూడా ఇందులోకి ఇలాగే వేసుకోవాలి. అటు ఇటు బాగా నానే వరకు ఉంచుకుందాం. ఎక్కువసేపు ఉంచుకోకూడదు. బాగా కొద్దిగా ఇలా వేసుకొని మళ్ళీ ఇది కూడా ఇలాగే వేసుకోవాలి. సేమ్ ఇది కూడా బటర్తోనే అటు ఇటు కాల్చుకోవాలి. కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం. ఇప్పుడు ఇది కూడా నెమ్మదిగా తిప్పుకుందాము. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తిప్పుకోవాలి. అన్నీ ఇదే విధంగా బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇది కూడా తీసేద్దాం. చూడండి ఎంత బాగుందో. చూడండి అన్నీ అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చాలా బాగా వచ్చాయి. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టీ టైంలో స్నాక్స్గా కానీ పిల్లలు స్కూల్ నుంచి రాంగులని ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో నా ఛానల్ని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్.